నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శత్రువీధి శివార్లు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ పొగ పీల్చి ప్రజలు రోజు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త సేకరించి డంప్ యార్డ్ తరలించి నింపిపెట్టడంతో ఆ పొగ సమీపంలో వీధుల నిండా అలుముకుంటోంది. ఈ చుట్టుపక్కల పాఠశాలలు కూడా ఉండడంతో విద్యార్థుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు డంపింగ్ యార్డ్ తొలగించాలని కోరుతున్నారు ప్రజలు. స్కూల్లో వార్డెన్గా పనిచేస్తున్నా. ఈ పురపాలక సంఘంలో డంపింగ్ యార్డ్ పెట్టినారు. దానివల్ల పొగ వస్తుంది. దానివల్ల విద్యార్థులు చదవలేకపోతున్నారు. కమిషనర్ గారు దయచేసి అది మార్చాలని కోరుతున్నాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు అనిల్ కుమార్ నాయక్. ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు డంప్ యార్డ్ పెట్టినారు. ఇట మొత్తం పొగలు వస్తున్నాయి రాత్రిపూట్ల. కావున మేము దానివల్ల చదువుకోవడం లేదు. కళ్ళకు మొత్తం పొగ కట్టుకుంటుంది. దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. తొందరగా ఇది తీసేలా కోరుతున్నాం. దాదాపుగా సంవత్సరం నుంచి మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ మా స్కూల్ బ్యాక్ సైడ్ డంప్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఆ డంప్ యార్డు సాయంత్రం 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 10 నుంచి నిప్పు పెట్టడం స్టార్ట్ చేసినారు. దానివల్ల విపరీతమైన పొగ, కళ్ళమంటలు, శ్వాసకోశ వ్యాధులు పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది. మేము చాలాసార్లు కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చాము. ప్రధానంగా ఇక్కడ భారతీ స్కూలు పక్కన రాఘవేంద్ర స్కూలు ఎదురుగా గర్ల్స్ స్కూల్లో, ప్రభుత్వ గర్ల్స్ స్కూల్లో కూడా దాదాపుగా 2000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రతిరోజు వీళ్ళు పొగ పెట్టడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పొగ దాదాపుగా సాయంత్రం పూట అమ్మవారిశాల సత్రం వీధి వరకు వ్యాప్తి చెందుతుంది. దీనిపై అధికారులు